లావణ్య వ్యవహారం డైలీ సీరియల్ కొనసాగుతోంది. వరుసగా పలు వివాదాల్లో చిక్కుకున్న లావణ్య వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. రీసెంట్ గా ఇంటి కోసం రచ్చరచ్చ చేసిన లావణ్య ఆ తర్వాత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉంది. ఇప్పుడు డ్రగ్స్ ప్యాకెట్స్ చూపిస్తూ ఉన్న వీడియో మరొకటి బయటకొచ్చింది. నాకు 5 ప్యాకెట్లు కావాలంటూ ఆ వీడియోలో చెప్పింది లావణ్య. దీంతో మరోసారి లావణ్య డ్రగ్స్ వ్యవహారం బయటకొస్తోంది. నీట్గా పుస్తకంలో పెట్టు. నాకు 5. అప్పుడు నీకు 15 minutes ఇస్తా. నీట్గా పుస్తకంలో పెట్టు. నాకు 5. అప్పుడు నీకు 15 minutes ఇస్తా. ఇప్పుడు ఎందుకు వచ్చాయి బయటికి ఇవి? శేఖర్ భాష కోపంతో చేపిస్తున్నాడు. వాడికి ఇంకా సరిపోలేదా? ఇంకేం చేయాలి వాడికి? అది చంపేయాలి నన్ను. పాతది వీడియో ఇదైతే. పాత వీడియోలు అండి. అండ్ ఇంకొకటేమో ఇప్పుడు నిన్న మొన్న దాంట్లో ఆడియో కాల్స్, ఇవన్నీ 3 ఏళ్ల క్రితం ఆడియో కాల్స్. అవన్నీ ఆ కాల్స్ తర్వాతనే కదా నేను వరలక్ష్మి టిఫిన్స్ కూడా మెయిల్ పెట్టింది. వరలక్ష్మి టిఫిన్స్ దాంట్లో డ్రగ్స్ వస్తాయని చెప్పింది. ఇడ్లీ కింద డ్రగ్స్ పెట్టి పంపమన్నది. అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు రుద్ది వాడు ఇంకేం చేద్దామనండి. ఇప్పుడు ఇది ఏ సందర్భంలో చేతిలో మీరు డ్రగ్స్ పెట్టుకున్నది? ఇప్పుడు మస్తాన్ సాయితో నేను ఏం మాట్లాడుకుంటా, ఎందుకు మాట్లాడుకుంటా అన్నది మాదండి. అది డ్రగ్స్. ఇప్పుడు చాలా వాటిలో ఎంటీ కవరే ఉంటది. వాడు నా దగ్గర ఉన్నాయని చూపిస్తే వాడి దగ్గర ఉన్నాయని వాడు చూపిస్తాడు. ఇప్పుడు మీరు అవతల వైపు వీడియో కాల్ లో ఉన్నది మస్తాన్ సాయి. 100% మస్తాన్ సాయి ఒక్కడితోనే వీడియో కాల్స్ మాట్లాడినా వాడు రికార్డ్ చేస్తాడని కూడా తెలుసు. రికార్డ్ చేసిన బయటకి ఇస్తాడని కూడా తెలుసు నాకు. అదే హార్డ్ డిస్క్ తీసుకొని వచ్చి నేను నా ఒక్క వీడియో కూడా ఏది కూడా డిలీట్ చేయలేదు. అట్లనే నేను పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసిన. దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. మరి ఎట్లా బయటకు వస్తున్నాయి ఇవి? మస్తాన్ సాయి దగ్గర కాపీస్ ఉంటాయి కదండి. ఇప్పుడు వాడి దగ్గర డేటా స్మాష్ చేయాలన్నదే కదా నేను ఇది. ఇప్పుడు వాడు చేసిన అశ్లీలమైన వీడియోస్ కంటే ఇప్పుడు నేను మాట్లాడిన కాల్స్ ఏముందని ఈరోజు మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడతాడు. ఆ విల్లాలో ఉండి మాట్లాడుతున్న కాల్సే అవి. నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రిజన్ కి పంపించి నా జీవితం నాశనం చేసిన తర్వాత నేను ఎందుకు వదలాలి? నేను మాట్లాడి వాడిని నమ్మించి హార్డ్ డిస్క్ తీసుకొచ్చాను. నేను పోలీసులకే ఒప్పుకున్నాను, జడ్జికే ఒప్పుకున్నాను. ఇంకా వీడు పబ్లిక్ గా నాకు అరువు తీయడం ఏంటండి? వరలక్ష్మి టిఫిన్ సెంటర్ టైంలోనా ఇదంతా? ఆడియో కాల్ ఏమో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ అప్పుడండి. చింటూతో మాట్లాడుతున్న ఆడియో కాల్. ఇడ్లీ కింద పెట్టండి నీకు దండం పెడతారా నాయన. వాడు అప్పుడు మాట్లాడుతున్న కాల్ అది 3 years ago. ఇప్పుడు ఈ వీడియోస్ ఏమో నేను ప్రిజన్ నుంచి వచ్చాక, అంటే 1 year ago కాల్స్. రాస్తారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత. దాని తర్వాత నేను మాట్లాడి వాడిని నమ్మించి నేను గుంటూరు వెళ్ళి హార్డ్ డిస్క్ తీసుకొని వచ్చిన. అది నేను కంప్లైంట్ పేపర్ లోనే పెట్టిన. ఇప్పుడు కావాలని బయటకు రిలీజ్ చేస్తున్నా. ఇంకేం కావాలండి వాళ్ళకి? నాకు అర్థం కాదు. ప్లీజ్ ఇది మీరైనా అర్థం చేసుకొని వీటిని పబ్లిష్ చేయకుండా ఎవరికి వాళ్ళు నాకు స్టెప్ తీసుకుంటుందండి. వాళ్ళందరి దగ్గర పైసలు ఉన్నాయి, గ్యాగ్ ఆర్డర్లు వేసుకుంటారు. నాకు ఇన్కమ్ సోర్స్ లేదు, నేను పైసలు పెట్టుకోలేను. నేను ఏం చేయాలండి? దీనిపైన ఏం క్లారిటీ చెప్తారు మీరు? ఏం వివరణ ఉందండి? ఏముంది దాని మీద? ఒక మాట చెప్పాలంటే డెఫినెట్ గా అందరు క్వశ్చన్ చేస్తారు కదా, దీని మీద ఏం సమాధానం చెప్తారు? ఏం చెప్తాం? చెప్పినాక మళ్ళీ ఏం చెప్తారని అడుగుతున్నారు మీరు కూడా. డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదా లావణ్యకు? మీరు ఏంటో సరే నేను వస్తా. ఇప్పుడు మీరు టెస్ట్ చేపియండి. టెస్ట్ చేయించిన తర్వాత పాజిటివ్ వచ్చిందంటే మరి మీరు ఏదైనా చేయండి. అదే డ్రగ్స్ కేసులో కదా మీరు అరెస్ట్ అయింది. అదే డ్రగ్స్ కేసులో కదా మీరు అరెస్ట్ అయింది. డ్రగ్స్ తీసుకున్నాను అని అరెస్ట్ చేయలేదండి. ఏ రిపోర్ట్ కూడా లావణ్య డ్రగ్స్ తీసుకుంది ఇదిగోండి అని చెప్పి రిపోర్ట్ లేదు ఎక్కడ కూడా, స్టేషన్లలో కూడా. లావణ్య మీద పెడ్లర్ సెక్షన్ వేసారు. మరి లావణ్య ఎవరి దగ్గర ఉన్నది, లావణ్య ఎవరికి అమ్మింది? నేను వీళ్ళతో మాట్లాడుకున్నవే ప్రూఫ్ల్ గా చూపిస్తే చింటూ కూడా ఏం పెడ్లర్ కాదు.
మేము మా కేసులకి మా గొడవలకి మేము పడ్డ వాటికి మేము ఎవరి దాంట్లో నుంచి వాడు తప్పించుకోవడానికి ఎవరి దాంట్లో నుంచి పక్కన నిరికియడానికి 100 జరిగినాయి. ఇందులో 100 పాత్రలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కటి బయటకు వచ్చింది, ఇంకా 99 ఉన్నాయి. ఒక్కటి ఎవరు బయటకు వచ్చిర్రు? ఒక్కటే వీడియో బయటకు వచ్చింది. హార్డ్ డిస్క్ లో 300 వీడియోలు ఉన్నాయి. అశ్లీలం అయ్యే కొన్ని 100లు ఉన్నాయి. అవునా? మధ్యలో ఇప్పుడు అవి వదలమంటారా మరి నన్ను? ఇది అఫీషియల్ కాల్ అయితే కాదు కదా. కాదు లేదు, నేను ఇంట్లో ఉన్నాను. ఎంతవరకు అండి? ఇప్పుడు ఒక దగ్గర తెగ్గొట్టాలి. నేను వదులుతా ఇప్పుడు. మరి రాజ్ క్యాథరిన్ అఫైర్ వదులుతా, ఎఫ్ఐఆర్ చేపించి. ఉన్నాయా వీడియోస్ అవి? ఎందుకులే, మంచిగా ఉన్నాయి. ఓకే, మరి కానివ్వండి. కానిస్తా. వీళ్ళు ఇంకా నన్ను రెచ్చగొట్టి ఇప్పుడు నన్ను రోడ్డును పడేసిరండి. ఏ కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి లావణ్య ఇంట్లో ఉండొద్దు, లావణ్యని ఖాళీ చేపియండి అని? అవును. మరి ఆ రోజున అంతమంది కలిసి మా ఇంటికి వాళ్ళ మమ్మీ డాడీని పంపించారు, అమ్మేసిన ఇంటికి పొజిషన్ ఇప్పించడానికి. నేను లేని టైంలో నన్ను రోడ్డున వేసిర్రు. మళ్ళీ వీడియోలు పెడతా ఉన్నారు. ఇది ఇంకేం కావాలండి? నాకు అర్థం కాదు. శేఖర్ భాష గారికి 40% మాట్లాడుకున్నాడు. శేఖర్ భాష దగ్గర ఎక్కడివి వీడియోస్? మస్తాన్ సాయి జైల్లో ఉన్నాడు కదా. ఎప్పుడండి జైల్లో? ఎప్పుడో వచ్చేసిండు బయటికి. వచ్చేసిండా? జైల్లో ఉన్నప్పుడే ఆల్రెడీ స్ట్రిప్ వీడియో ఒకటి రిలీజ్ చేసిండు కదండి. మస్తాన్ సాయితో మాట్లాడుతున్న కాలే. అవును. పోలీస్ అతను చూపించి. అవును. పోలీస్ అతను దాంట్లో ఆడియో కాల్లో ఉన్నాను, మస్తాన్ తో వీడియో కాల్లో ఉన్నా. దాన్ని మ్యానిపులేట్ చేసి ఇది చూపించారు. ఆ వీడియోలో అవతల వ్యక్తి కనిపించట్లేదు అసలు, మీరు మాత్రమే. నా దగ్గర డేటా ఉంది కదా మస్తాన్ సాయి అని. ఇప్పుడు నేను అదే డేటా ఆ బ్లూ డ్రెస్ లో అవతల పక్క మస్తాన్ సాయి ఉన్నాడని చూపించేసి అయిపోయిందా మరి? ఓకే, అది ఉంటే ఒరిజినల్ వీడియో పెట్టండి ఒకసారి, యువతల వైపు వ్యక్తిని కూడా చూపిద్దాం. అసలు చూపించి లావణ్యని ఇంకా ఎందుకు ఇట్లా ఇంతవరకు లాగాలంట? మిమ్మల్ని అంటలేను, ఎవరైతే అవతల పర్సన్ మీతో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడో అతను ఫేస్ ని హైడ్ చేసుకుని ఓన్లీ మిమ్మల్ని మాత్రమే చూపిస్తున్నాడు. అవును. అవతల వైపు వ్యక్తి ఏం మాట్లాడుతున్నా అనేది మీ దగ్గర ఉంటే అది కూడా బయట పెట్టండి. సరే, ఇప్పుడే పంపిస్తాను మీకు. రైట్. ఇక లావణ్య వ్యవహారం డైలీ సీరియల్ కొనసాగుతోంది. చాలా వరుసగా పలు వివాదాల్లో ఇప్పటికే చిక్కుకున్న లావణ్య వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే బయటకు వచ్చిన వీడియోలు అవి పాత వీడియోలను లావణ్య చెప్తోంది. దీని గురించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అడిగి తెలుసుకుందాం. రవితేజ, చాలా రోజుల తర్వాత లావణ్య ఎపిసోడ్ లో మరో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చింది. ఇంతకు ముందు చాలా ఈ ఎపిసోడ్ కి సంబంధించి అనేక మంది డ్రగ్స్ అలవాటు ఉంది, అనేక మంది డ్రగ్స్ తో ఇబ్బందికి గురి చేశారంటూ కూడా ఆరోపణలు వ్యక్తం చేశారు. కానీ ఈ రోజు ఏకంగా లావణ్య తన చేతిలో ఒక ప్యాకెట్ పట్టుకొని అది డ్రగ్స్ కి సంబంధించినటువంటి ప్యాకెట్ అనే దానిపై కూడా అవతల వ్యక్తి లావణ్యతో మాట్లాడుతున్నటువంటి కన్వర్సేషన్ లో కూడా క్లియర్ గా అర్థమవుతోంది. దాంట్లో టిఫిన్ ఇడ్లీ బాక్స్ పక్కన ఆ సెల్ఫ్ లో పెట్టక అని ఈ రకంగా లావణ్య జరుపుతున్నటువంటి కన్వర్సేషన్ సైతం దాంట్లో వినబడతా ఉంది. ఇదంతా కూడా ఎపిసోడ్ లో గతంలో కూడా లావణ్య అరెస్ట్ అయినప్పుడు డ్రగ్స్ కేసులో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ సంబంధించినటువంటి డ్రగ్స్ కేసులో లావణ్యను కూడా నిందితురాల కిందకి చేర్చి నార్సింగి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. సేమ్ దాని కంటిన్యూషన్ తర్వాత కూడా లావణ్య ఇంకా డ్రగ్స్ అలవాటులోనే ఉంది, డ్రగ్స్ మానకుండా అది మర్చిపోకుండా ఇంకా డ్రగ్స్ ఊపిలోనే లాగుతా ఉంది అనే దానికి ఈ వీడియో నిదర్శనం అంటూ మాత్రం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ గా మారింది. తను చేతిలో స్వయంగా అదే ఏదైతే ఇంట్లో ఇప్పుడు పోరాటం చేస్తున్నటువంటి ఇంట్లోనే గతంలో తన చేతిలో పట్టుకొని డ్రగ్స్ కెమెరాకు రికార్డ్ అయ్యే విధంగా తను సెల్ఫ్ షూట్ చేసుకొని ఆ వీడియో ఇప్పుడు ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇదే విషయం పైన ఫోన్ కాల్ ద్వారా లావణ్య కూడా స్పందించింది. ఇది ఇప్పటి వీడియోలు కాదు, గతంలో ఏదైతే ఒక వ్యక్తిపై తన ఫిర్యాదు చేసి ఆ వ్యక్తిని జైలు పాలు చేశానో అదే వ్యక్తి మస్తాన్ సాయి ఇప్పుడు జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తనను ఏ రకంగా అయినా దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో పాత ఆడియో వీడియో కాల్స్ అన్ని కూడా బయటికి తీసి ఇప్పుడు సోషల్ మీడియాలో వాటిని ప్రత్యేకంగా తనే పోస్ట్ చేయించి తనని ఇంకాస్త ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. లావణ్యకు డ్రగ్స్ అలవాటు లేదు, నేను ఎక్కడైనా డ్రగ్స్ టెస్ట్ కి సిద్ధంగా ఉన్నాను, ఇప్పుడు పోలీసులు పిలిచినా నేను డ్రగ్స్ టెస్ట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నేను డ్రగ్ కేసులో అరెస్ట్ అయింది డ్రగ్ పెడ్లర్ గా ఉన్నానన్నది తప్ప కానీ డ్రగ్స్ స్వీకరిస్తా ఉన్నానంటూ కాదు మాత్రం తన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆ కేసులో తనను చింటూ మస్తాన్ సాయి వీళ్ళందరినీ కూడా పెడ్లర్ల కిందనే పెట్టారు, పెడ్లర్ల కింద మాత్రమే పోలీసులు పరిగణలోకి తీసుకున్నారు. కానీ నేరుగా నేను డ్రగ్స్ తీసుకున్నట్టు ఎక్కడ కూడా ఎలాంటి ఆధారాలు లేవు, ఆ ఎవిడెన్స్ లేవు, నేను ఇప్పటికైనా డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం అంటూ మాత్రం సవాల్ విసురుతా ఉంది. ఇది మస్తాన్ సాయి, బిగ్ బాస్ కంటెస్టెడ్ గా ఉన్నటువంటి శేఖర్ భాష ఇద్దరు కలిసే
మళ్ళీ పథకం ప్రకారంగా తనని పూర్తిగా లేకుండా తనను చంపేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా ఆ ఫోన్ కాల్లో తను మాట్లాడినటువంటి ఆడియో ఇంతసేపు జీ తెలుగు స్క్రీన్ పైన కూడా స్పష్టంగా తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. చాలా రోజుల తర్వాత లావణ్య చేతిలో పట్టుకొని డ్రగ్స్ ప్యాకెట్ ని ప్రదర్శిస్తుంది అనే ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయించి అమ్మాయి వ్యక్తిగత భద్రతకు దెబ్బతీస్తా ఉన్నారు. తను ఇమ్మీడియట్ గా స్పందించి ఈ వీడియోలు ఇప్పటివి కాదు, కొన్ని సంవత్సరాల క్రితము వరమహాలక్ష్మి టిఫిన్ సెంటర్ తర్వాత జరిగినటువంటి డ్రగ్స్ కేసు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ వీడియో మస్తాన్ సాయితో మాట్లాడినటువంటి వీడియో, అక్కడ మస్తాన్ సాయి మొహం కనిపించకుండా ఆ స్క్రీన్ అంతా కూడా బ్లర్ చేసి కేవలం నేను మాత్రమే ఆ డ్రగ్స్ తీసుకున్నట్టు, ఆ డ్రగ్స్ చూపిస్తున్నట్టు విధంగా దాన్ని చిత్రీకరించారు. ఒకవేళ నేను తప్పు చేసినట్టయితే అవతల వ్యక్తి ఎవరు, అతని మొహం ఎందుకు బ్లర్ చేసుకున్నాడు, అతను ఆ వీడియోలో కనిపించకుండా ఆ స్క్రీన్ ని బ్లర్ చేసి ఈ వీడియోని ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది, నేను డ్రగ్స్ చూపిస్తున్నానంటే అవతల వ్యక్తి కూడా అది తీసుకునేటువంటి అలవాటు ఉంది కాబట్టి ఆ డ్రగ్స్ ప్యాకెట్ వీడియో కన్వర్సేషన్ లో అతని మొహాన్ని బ్లర్ చేసుకున్నాడంటూ మాత్రం లావణ్య చెప్తా ఉంది. చాలా రోజుల తర్వాత ఈ ఎపిసోడ్ మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు రాజ్ తరుణ్ ఇష్యూ, ఆ తర్వాత ఇంటి ఎపిసోడ్, ఇంట్లో వివాదం, రాజ్ తరుణ్ తల్లిదండ్రులు అక్కడ పోయి ఇల్లు మాది, లావణ్యని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి ఇంట్లో నుంచి గెంటేసిన తర్వాత చాలా రోజులకు మళ్ళీ లావణ్య చేతిలో డ్రగ్స్ ప్యాకెట్ కలకలం. లావణ్య డ్రగ్స్ కు బానిసగా మారింది. ఇంకా ఒంటరిగానే ఉంటూ ఈ డ్రగ్స్ తీసుకుని తన జీవితం గడుపుతా ఉందంటూ కూడా ఈ వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాని కింద లావణ్యకు సంబంధించినటువంటి కంటెంట్ ని పెట్టి దీన్ని తీవ్రంగా వైరల్ చేస్తా ఉన్నారు. దీనిపైన లావణ్య తన ఫోన్ కన్వర్సేషన్ ద్వారా క్లియర్ గా తన ఉన్నటువంటి అభ్యంతరాలన్నీ కూడా వ్యక్తం చేసి ఇది పాత వీడియో తీసుకొచ్చి ఇప్పుడు తెరపైకి కొత్త వీడియో అన్నట్టుగా పోస్ట్ చేస్తా ఉన్నారు. గతంలో మాట్లాడినటువంటి ఆడియో కాల్స్ అన్ని కూడా జతపరిచి ఈ వీడియో పెట్టి తను ఏదో డ్రగ్స్ తీసుకుంటున్నాను, డ్రగ్స్ ఊబిలో ఉన్నాను, నేనే డ్రగ్ కన్స్యూమర్ అన్నట్టుగా తనపై ఈ ఆరోపణలు వ్యక్తం చేస్తా ఉన్నారు. వీటికి నేను సరైనటువంటి సమాధానం చెప్పబోతా ఉన్నాను. ఈ ఒరిజినల్ వీడియో నేను త్వరలో బయట పెడతాను. ఎవరైతే శేఖర్ భాష, మస్తాన్ సాయి తన పని పట్టుకొని ఈ వీడియోలన్నీ బయటకు తీస్తా ఉన్నారో ఆ వారిద్దరికి చెందినటువంటి వీడియోలన్నీ కూడా త్వరలో బయట పెడతానంటూ కూడా తను సవాల్ విసరడం జరిగింది. స్పందన అంటే రవితేజ, ఇప్పటికే లావణ్య పలుసార్లు పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మరోసారి లావణ్య పాత ఫోటోలను లావణ్యను టార్గెట్ చేస్తూ బయటకు తీస్తున్నారు, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అని తను చెప్తోంది. కాబట్టి మరి ఏంటి, ఏ విధమైన కంప్లైంట్ ఇవ్వబోతోంది, ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? గతంలో అనేక ఫిర్యాదులు అందజేసింది. ముందుగా మాల్వి మల్హోత్రా, రాజ్ తరుణ్ తల్లిదండ్రుల పైన, ఆ తర్వాత శేఖర్ భాష, మస్తాన్ సాయి, ఇలా వరుసగా ఎవరైతే తన లైఫ్ లో తనను ఇబ్బందికి గురి చేసి తనను చాలా రకాలుగా హింసలు పెడతా ఉన్నారో వాళ్ళందరి పైన కూడా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వెళ్లి ఫిర్యాదు ఇచ్చినప్పటికీ తను ఇస్తున్నవన్నీ కూడా ఫాల్స్ కేసులు, ఆధారాలు లేకుండా చేస్తున్నటువంటి ఫిర్యాదులు. పక్కా ఆధారాలు ప్రొడ్యూస్ చేయమంటే అవి త్వరలో తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేస్తానని చెప్తా ఉంది తప్ప ఆ పక్క ఆధారాలు లేకపోవడంతో తను ఇచ్చినటువంటి ఫిర్యాదులన్నీ పక్కన పెట్టి ఎక్కడ కూడా కేసు నమోదు చేసినటువంటి సందర్భాలే. ఒక మస్తాన్ సాయి పైన నమోదైనటువంటి ఫిర్యాదు పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అంతకుముందు రాజ్ తరుణ్ పైన ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేశారు. మినహా మిగతా ఏ ఫిర్యాదు పైన తన ఇంటి మీద వచ్చి దౌర్జన్యం చేశారు, తన ఇంటి పైన దాడి చేశారు, తన ఇంట్లో నుంచి బయటికి లాక్కెళ్లారనే ఏ కంప్లైంట్ పైన పోలీసులు ఇప్పటి వరకు అయితే కేసు నమోదు చేయలేదు. దానికి ఎలాంటి స్పెసిఫిక్ ఆధారాలు లేవంటూ మాత్రం పోలీసులు ఆ ఫిర్యాదులు పక్కన పెట్టడం జరిగింది. ఇప్పుడు లావణ్య వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతా ఉన్నాయి. ఇది ఇప్పుడు వీడియోలు కాదు, కొన్ని సంవత్సరాల క్రితం ఆ డ్రగ్స్ కేసు తర్వాత ఆ వ్యక్తిని నమ్మి నేను ఏదైతే వీడియో కాల్ మాట్లాడుతున్న అవతల వ్యక్తి మస్తాన్ సాయి కావాలని జైల్లో పెట్టించాడన్న ఒక కోపం, కక్షతోటే ఈ వీడియోలని నా వ్యక్తిగత భద్రతకు బంధం కలిగించే విధంగా ప్రయత్నాలు జరుపుతా ఉన్నాడు. మస్తాన్ సాయి ఇంకా కొన్ని వీడియోలు ఉన్నాయి, అవి న్యూడ్ వీడియోలు. ఆ న్యూడోలు ఇన్ని రోజులు బయట పెట్టొద్దు అనుకున్నాను, కానీ తిరిగి నా పైనే దృష్టి పెట్టి నా వ్యవహారాలు బయటికి తీశాడు కాబట్టి త్వరలో మస్తాన్ సాయి పూర్తి అంతర్గత వీడియోలన్నీ కూడా బయటికి తీసి తన చేతిలో తన బారిన పడినటువంటి ఇంకా అమ్మాయిల బాధితుల సంఖ్య ఇంకాస్త ఉంది, వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చి మస్తాన్ సాయిని మరోసారి కేసు పెట్టించి జైలుకి పంపిస్తాను మాత్రం తన సవాలు విస్తృతా ఉంది. ఈ వీడియో నిజంగానే మస్తాన్ సాయి శేఖర్ భాషతో కలిసి రిలీజ్ చేశారా, లేదా పాత వీడియోను ఎవరైనా తవ్వి సోషల్ మీడియాలో పెట్టి అది మస్తాన్ సాయి శేఖర్లే రిలీజ్ చేయించాడంటూ కూడా లావణ్య ఏదన్నా అపోహపడుతోందా, దీనిపైన ఏదైనా లీగల్ గా తను ముందుకు వెళ్లాలనుకుంటుందా అనే దానిపై మరి కాసేపట్లో క్లారిటీ రానుంది. శేఖర్ భాష
మస్తాన్ సాయికి సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా నేను త్వరలో బయట పెట్టి వీళ్ళ నిజ స్వరూపం అంతా కూడా బయటికి తీసి ఇప్పటి వరకు వెలుగులోకి రానటువంటి కొన్ని వీడియోలు కూడా తీసి బయట పెడతానంటూ మాత్రం తన సవాల్ విసురుతా ఉంది. దీనిపైన లావణ్య రియాక్ట్ అయింది. తనకున్నటువంటి అభ్యంతరాలు అభిప్రాయాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. తన మంచిగా ఉంటూ తన స్నేహితుడిగా నటిస్తూ ఈ డ్రగ్స్ కేసు తర్వాత కూడా తనతో తోడుగా ఉన్నటువంటి మస్తాన్ సాయితో మాట్లాడినటువంటి వీడియో కాలే అది. తన మొహాన్ని బ్లర్ చేసుకుని నా వీడియో మాత్రమే బయట పెట్టి నన్ను ఇంకా బదలాం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇద్దరు కలిసి నన్ను చంపేటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, నేను లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారంటే చేస్తా ఉంది స్పందన. రైట్, థ్యాంక్ యూ రాత్రి. అప్పుడు నీకు 15 minutes కి ఇస్తా.